రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని అభివృద్ధికి సంబంధించి జారీ చేసిన 2 నోటిఫికేషన్లకు కూడా ఇప్పుడు ఈ స్టే వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. స్విస్ ఛాలెంజ్ విషయంలో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్విచ్ ఛాలెంజ్పై చంద్రబాబు సర్కారుకు చుక్కెదురు. స్విచ్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే. అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సర్కారుకు ఆదేశం. అక్టోబర్ 31న తదుపరి విచారణ. స్విచ్ ఛాలెంజ్పై ఏపీ సర్కారు తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్. రాజధాని అభివృద్ధి పనులు సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు స్విచ్ ఛాలెంజ్. స్విచ్ ఛాలెంజ్ విధానం సమంజసంగా లేదని గతంలోనే వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు. స్విచ్ ఛాలెంజ్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేల్కర్ కమిటీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు నాయుడు సర్కార్ ఎంచుకున్న స్విచ్ ఛాలెంజ్ విధానంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. స్విచ్ ఛాలెంజ్కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లన్నింటికీ ఈ స్టే వర్తిస్తుందని ప్రకటించింది. సింగపూర్ కంపెనీలకు ప్రయోజనం కలిగించేలా స్విచ్ ఛాలెంజ్ విధానం విధి విధానాలు ఉన్నాయని మొదటి నుంచి దీనిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది సరికాదని అనేక మంది సూచించినా చంద్రబాబు నాయుడు మాత్రం అమరావతి నిర్మాణం సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించిన తీరు విమర్శల పాలైంది. వాస్తవానికి స్విచ్ ఛాలెంజ్కు సంబంధించిన వివరాలన్నీ సర్కారు చాలా గోప్యంగా ఉంచింది. స్విచ్ ఛాలెంజ్కు సంబంధించి సింగపూర్ కంపెనీలకు ఇచ్చిన వివరాలు సీల్డ్ కవర్లో ఉన్నాయని, వాటిలో విషయాలేవీ తమకు తెలియదని అనేక మంది మంత్రులు కూడా ఒప్పుకున్నారు. స్విచ్ ఛాలెంజ్ విధానం లోపభూయిష్టమని, మనలాంటి దేశంలో ఈ తరహా విధానం ఏమాత్రం ప్రయోజనకారి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. స్విచ్ ఛాలెంజ్పై కేంద్ర ప్రభుత్వం నియమించిన కేల్కర్ కమిటీ కూడా దానిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం స్విచ్ ఛాలెంజ్ విధానానికి మొగ్గు చూపారు. అమరావతి ప్రాంతంలో కీలకమైన రాజధాని ప్రాంత అభివృద్ధిని సింగపూర్కు చెందిన 3 కంపెనీల కన్సార్టియంకు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్కు ఆయన వెళ్లడం, సింగపూర్ మంత్రి భారత్కు రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. స్విచ్ ఛాలెంజ్ విధానానికి మొగ్గు చూపిన చంద్రబాబు నాయుడు ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ఏకంగా అటార్నీ జనరల్ సేవలను ఉపయోగించుకున్నారు. స్విచ్ ఛాలెంజ్ విధానంలో ఓ డెవలపర్ బిడ్ను సమర్పిస్తాడు. దీనికి కౌంటర్గా మరికొందరు డెవలపర్లు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. తర్వాతి సమర్పించిన వారి బిడ్లు తక్కువగా ఉంటే మొదట బిడ్డు దాఖలు చేసిన కంపెనీని మరో బిడ్డు దాఖలు చేయమని చెప్తారు. మొదట దాఖలు చేసిన కంపెనీ మొదటి బిడ్ కంటే తక్కువ మొత్తం దాఖలు చేస్తే ఆ ప్రాజెక్టు పొందే అర్హత ఆ కంపెనీ సాధిస్తుంది. లేదంటే తక్కువ మొత్తానికి బిడ్డు దాఖలు చేసిన సంస్థకు ప్రాజెక్టు వెళుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో స్విస్ ఛాలెంజ్ విధానం స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ప్రభుత్వం ముందు తీసుకుపోవాలనుకున్నది. అయితే హైకోర్టు స్టే ఇచ్చింది. నిజానికి రేపటితో టెండర్లు దాఖలు చేసి చివరి రోజు ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. రామసామూర్తి గారు చెప్పండి. స్విస్ ఛాలెంజ్ ఇది వరకు కేల్కర్ కమిటీ చెప్పింది. సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో స్విస్ ఛాలెంజ్ విధానం పనికిరాదని దానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ మీద అంటే స్విస్ ఛాలెంజ్ మామూలుగా పద్ధతి ప్రకారం చేసినా కూడా అది నష్టదాయకము, అది అవాంఛనీయం సుప్రీంకోర్టు కేల్కర్ కమిటీ చెప్పినాయి. ఇప్పటికి ఇక్కడ చాలా మందికి అర్థం కావడం లేదు స్విస్ ఛాలెంజ్ అంటే ఏమిటంటే. స్విస్ ఛాలెంజ్ అంటే ఏంటంటే చెప్పండి. ఇప్పుడు రాజధాని కట్టాలని అనుకున్నారు. నాకేం తెలియదు, రాజధాని తెలియదు, గవర్నమెంట్ తెలియదు, గవర్నమెంట్ ఎవరు తెలియదు. నేను ఈ రాజధాని ఇట్లా కడితే బాగుంటుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, నాకు అనుమతి ఇస్తే నేను కడతానని నేను ఒక లెటర్ ఇస్తా, ఫస్ట్ టెండర్. అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే పలానా రామచంద్రమూర్తి రాజధాని కడతా అంటున్నాడు, ఇంత ఖర్చు అవుతుంటున్నాడు అని పత్రికల్లో ప్రకటన చేసి ఇంతకంటే మెరుగైన టెండర్ ఎవరైనా వేస్తే వేయండి, దీనికి పోటీగా రావచ్చు ఎవరైనా, ఎందుకంటే తక్కువ ఖర్చుకి ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చేటే ఎవరు కడితే కట్టండి అన్నాను. అప్పుడు ఎవరైనా వేయచ్చు. వేస్తే మళ్ళీ నన్ను అడుగుతారు, ఫలానా అమరగారు కడతా అన్నారు ఎందుకంటే తక్కువకి ఇన్ని వసతులతో మీరు తగ్గిస్తారా అని అడుగుతారు. నేను తగ్గించుకుంటే నాకే ఉంటుంది, నేను తగ్గించుకోలేదు, నా వల్ల కాదు, నాకు గిట్టుబాటు కాదంటే అమరగారికి పోతుంది.
దీంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే నాకు ప్రభుత్వంతో కానీ అక్కడి పరిసరాలతో కానీ ప్రమేయం ఉండకూడదు. ఇది ఒక ఐడియా ఈ జనరేటెడ్ నాట్ బై గవర్నమెంట్, నాట్ బై చంద్రబాబు నాయుడు, బట్ బై మీ ఆన్ మై ఓన్ వాల్యూషన్. ఐ విల్ జనరేట్ అన్ ఐడియా అండ్ సబ్మిట్ టు ది గవర్నమెంట్. ఇది స్విచ్ ఛాలెంజ్ అంటే. ఇప్పుడు ఈ ఐడియా జనరేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు, అయితే సింగపూర్ కంపెనీలకి ఇక్కడ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడారు, వచ్చి రిప్రజెంటేటివ్స్ ఇక్కడ అమరావతి చుట్టూ తిరిగారు, ఇక్కడ రియల్టర్తో మాట్లాడారు, ప్రభుత్వంతో మాట్లాడారు, మందులతో మాట్లాడారు. అట్లా మాట్లాడకూడదు. అది కండిషన్ ఒకటి పోయింది. కండిషన్ ఒకటి ఏంటంటే యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్స్ విత్ ది గవర్నమెంట్, యూ షుడ్ నాట్ టాక్ టు ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్. అది పోయింది. 2, ద బిడ్ దట్ వాస్ అబ్టైన్ షుడ్ బి పబ్లిసైజ్డ్ థరోలీ. ఓకే. ఇప్పుడు సీల్ కవర్లో ఉందన్నారు. ఇవి కోర్టులో కూడా అటార్నీ జనరల్ వచ్చి మాట్లాడినా కూడా ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తుంది, మీ బిడ్ ఏమిటి అంటే కోర్టులో సీల్ కవర్లో ఉందని మాకు తెలియదు అంటున్నారు. గవర్నమెంట్కే తెలియట. గవర్నమెంట్గా తెలియనప్పుడు నాకు తెలియకపోతే నేను ఎట్లా పోటీ పడతా? నాకు ఫలానా ఫెసిలిటీస్తో ఫలానా రాజధాని ఫలానా అమౌంట్ కడతానని తెలిస్తే నేను దానికంటే ఎక్కువ తక్కువ నేను చూసుకొని తక్కువ కడతానని చెప్తా. అది ఎంత కడతారో తెలియదు, ఏం కడతారో తెలియదు, వివరాలే లేవు. అది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఆ స్విస్ కన్సార్టియం సింగపూర్ కన్సార్టియంకి తెలుసు. వాళ్ళు కూడబలుక్కొని దాన్ని సీల్ కవర్లో పెట్టి మీరు రండి అంటే ఎవరు వస్తారు? ఇప్పుడు ఈ కన్సార్షియంలో ఉన్న 3 సంస్థలు కూడా గతంలో ప్రభుత్వంతో ఏదో ఒక స్థాయిలో మాట్లాడినవే కదా. ప్రభుత్వంతో వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయి మాట్లాడారు, మన ఈ నారాయణ గారు కూడా పోయి మాట్లాడారు. వీళ్ళందరితో అది అవినాభావ సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి ఉన్నాయి. చంద్రబాబు గారికి సింగపూర్తో చాలా కాలం సంబంధం, 9 ఏళ్ళ ముఖ్యమంత్రి కూడా కూడా సంబంధాలు ఉన్నాయి. దానికి మనకే అభ్యంతరం లేదు, ఏమైనా చేసుకొని సింగపూర్తో ఎట్లా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చేసిందంటే అసలు మామూలుగా అయితేనే స్విచ్ చేయాలంటే అభ్యంతరకరని హైకోర్టు కేల్కర్ కమిటీ చెప్పింది. కానీ మామూలుగా చేయాల్సిన పద్ధతి కూడా చేయకుండా 2 ప్రైమరీ రిక్విజిట్స్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ బిడ్ వేసేవాడికి ఎవరితో సంబంధాలు ఉండకూడదు అనేది పోయింది. 2, ఆ బిడ్ ఓపెన్ చేయాలి, ఓపెన్గా ఉండాలి, అసలు ఓపెన్నెస్ ఉండాలి, ఏమాత్రం దాపరికి ఉండకూడదు, దానికి ప్రచారం జరగాలి, వీళ్ళంత ప్రచారం జరగాలి. ఆ బిడ్ ఏమిటో తెలిస్తేనే ఇతర బిడ్డర్స్ వస్తారు. అది చేయకుండా సీల్ కవర్లో పెట్టి రండి అంటే ఎవరు వస్తారు? ఇదంతా పద్ధతి ప్రకారం జరగట్లేదు. కానీ మూర్తి గారు, మీరు ఈ మాట చెప్తున్నారు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే సీల్ టెండర్స్కు దీనికి తేడా ఏమిటంటే పారదర్శకత ఉంటుంది. అదే ఓపెన్గా ఇంతకు నేను కడతాను అంటే అంతకు తక్కువ కట్టేవాడు వస్తే అతనికి తెలుస్తుంది అని. కానీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి నిన్న ఆయన వాదనలలో ఏం చెప్తున్నాడంటే కోర్టులో, అసలు దాన్ని ఆదాయ వివరాలను కనుక వెల్లడించినట్టయితే సింగపూర్ కన్సార్షియం దాఖలు చేసిన స్విస్ ఛాలెంజ్ కింద ఆదాయ వివరాలను వెల్లడించినట్టయితే ఇతర భారీ కంపెనీలు ముందుకు రావు. రెండోది ఈ స్విస్ కన్సార్షియం కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అది వెల్లడిస్తే అని అంటాడు. ముందుకు రావంటే నేను అర్థం చేసుకుంటా. వాళ్ళు ఎందుకు వెనక్కి పోతారు? వెనక్కి పోయే వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చారు? అసలు వాళ్ళకి నష్టం ఏంటి? అతని వాదన ఎట్లా ఉంది? ఇప్పుడు ఎవరు ముందు రాకపోతే మంచిదే కదా, మీకు స్విచ్ కన్సార్టియంకి ఇవ్వచ్చు కదా ఎవరు ముందు రాకపోతే. అలా రహస్యం అనేది అసలు మొత్తం స్విచ్ ఛాలెంజ్ ఫిలాసఫీకే నెగేషన్ కదా. అసలు స్విచ్ ఛాలెంజ్ దాంట్లోనే ఆ ప్రపోజల్లోనే ఈ రహస్యానికి తావులేదు, ఓపెన్గా ఉండాలి. ఓపెన్గా ఉంటే రహస్యంగా చేస్తున్నారంటే కుమ్మక్కైనట్లు లెక్క. అది మామూలు కోర్టుదా జడ్జి గారి దగ్గర అక్కడ కామన్ మ్యాన్కి తెలుస్తుంది, విజయవాడ వీధుల్లో తిరిగేవాడికి తెలుస్తుంది. సింపుల్ థింగ్ ఇది. రహస్యంగా ఉంటే అవసరం లేదు. రహస్యం ఉంటే అది స్విచ్ ఛాలెంజ్ కాదు. కానీ రహస్యంగా ఉంటే స్విచ్ ఛాలెంజ్ చెప్పడం అనేది మోసం. ఓకే, మనతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయినారు, శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడు. గోవర్ధన్ రెడ్డి గారు చెప్పండి, ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది దీని మీద 31వ తేదీ వరకు, అక్టోబర్ 31 వరకు. నిజానికి రేపటికి టెండర్ల లాస్ట్ డే, ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి ఏమైనా మారుతుంది ఆ ఇష్యూలో? సార్, ఇది ఈరోజు హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెంపపేట లాంటిది. దీని మీద ప్రధాన ప్రతిపక్షమే కాకుండా చాలామంది దీని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈరోజు రామచంద్రమూర్తి గారు చెప్పినట్టుగా ఇది స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాథమిక నియమావళికి విరుద్ధమైనటువంటి. కేల్కర్ కమిటీ పారదర్శకత లేదని చెప్పి పక్కన పెట్టింది, ఇది లోపభూయిష్టంగా ఉంది విధానం అని చెప్పి పక్కన పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టర్మ్లో బిట్వీన్ 1999 and 2004 ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేశాడు. చేసిన దాన్ని కూడా ఆయనే కారణం. అయితే దీంట్లో ప్రధానంగా ప్రాథమిక నియమావళికి వ్యతిరేకం అంటే దాంట్లో స్పష్టంగా 3 విషయాలు చెప్పాడు. ఇట్ షుడ్ బి అన్సాలిసిటెడ్.
సుమోటో అండ్ నాట్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్. ఇది 3 బేసిక్ కండిషన్స్ దానికి. సో దీనికి మామూలుగా స్విచ్ ఛాలెంజ్ తీసుకోవాలి. రైట్. అంటే ఎవడైనా ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్తో వచ్చి అది రాష్ట్రానికి సంబంధించి రెవెన్యూ మాడ్యూల్గా ఉంటుందనేటువంటి దాన్ని ఎవరూ కూడా అడగకుండానే వాళ్ళంతటా వాళ్ళకి వస్తారు. స్విచ్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తే ఏ కంపెనీ అయితే దీన్ని ఇన్నోవేట్ చేసిందో దానికి ఒక బెనిఫిట్ కూడా ఇచ్చారు. స్విచ్ ఛాలెంజ్లో ఏమని ఇచ్చారంటే, వాళ్ళు కోట్ చేసిన తర్వాత ఇంకొక కాంపిటేటర్ అంతకన్నా ఎక్కువ కోట్ చేసినా ఫస్ట్ మళ్ళీ తీసుకొచ్చి ఎవడైతే ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చాడో వాళ్ళకే ఆపర్చునిటీ ఇచ్చి ఆ ఆపర్చునిటీ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడాలా. వాళ్ళు లేదనుకుంటే సెకండ్ బిడ్డర్కి ఇవ్వాలి తప్ప ఫస్ట్ బిడ్డర్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఆలోచన. అయితే ఈరోజు ప్రాథమిక నియమావళికే విరుద్ధంగా ఉంటే ప్రొసీజర్ ప్రకారం ఏం జరగాలి? మొట్టమొదటగా అసలు వాళ్ళు తీసుకొచ్చి ఒక ప్రపోజల్ ఇవ్వాలి, ఎవరైతే ఇన్నోవేటివ్ ప్రపోజల్తో వచ్చారో వాళ్ళు. దాన్ని ఈ సిఆర్డిఏకి రెఫర్ చేయాలి. వాళ్ళు దాని వైబిలిటీ ఉంది ఈ ప్రపోజల్లో అని చెప్పి అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన తర్వాత గవర్నమెంట్ పాత్ర ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి గవర్నమెంట్ దాన్ని ఎగ్జామిన్ చేసి సరైన నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు పిలవడం అనేటువంటిది ప్రాసెస్. ఇవన్నీ ఏమి జరగకుండా రివర్స్ ప్రాసెస్ 2014-2015లోనే దీనికి సంబంధించి ఆ గవర్నమెంట్ వచ్చి సింగపూర్ కంపెనీస్తో నెగోషియేట్ చేసింది. మరొక అంశం ఏంటి, చేసిన తర్వాత ఏప్రిల్ 22వ తేదీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాశాడు బిఫోర్ ఇష్యూయింగ్ ది జియో. ఏమని, మీరు ఏదన్నా ఉంటే మీ ప్రపోజల్ పంపించండి అని చెప్పని. అంటే రివర్స్ ప్రాసెస్. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళందరి దగ్గర మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేటువంటి పరిస్థితికి ఈరోజు చేసుకొచ్చారు. అయితే ఈరోజు గవర్నమెంట్ అని చెప్పి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కానీ కొంతమంది కానీ చెప్పారు మేధావులు, గవర్నమెంట్ నెగోషియేట్ చేయాలన్నప్పుడు నెగోషియేషన్స్తో గవర్నమెంట్ చేయొచ్చు. ఎవరు చేయాలండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, సింగపూర్కి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతో గవర్నమెంట్ డైరెక్ట్ నెగోషియేషన్స్ ఉంటాయి. ఇక్కడ నేను జరగకుండానే అదేమంటే గవర్నమెంట్ కంపెనీలు రెండు కూడా ఈరోజు అసెండాస్ కానీ సెమ్కార్ప్ కానీ రెండు కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్గా రిజిస్టర్ అయినాయి. సెమ్కార్ప్లో 50% గవర్నమెంట్ షేర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ కంపెనీని తీసుకెళ్లి గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఇది గవర్నమెంట్ కంపెనీ కింద ట్రీట్ చేస్తున్నాం అని చెప్పని ఆ షేర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెంట్రల్ కాదు. అయితే దీనిలో ఎంత దారుణమైనటువంటివి పెట్టాడు అంటే, బహుశా నాకు తెలిసి అసలు ఇది చూస్తే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నేను రెయిన్ గన్స్ ఇన్వైట్ చేశాను, సెల్ ఫోన్ చేశాను, వీటి వల్ల ప్రజలకు ఎంత ఉపయోగపడిందో తెలియదు, కానీ ఈ స్విచ్ ఛాలెంజ్ లాంటి వాళ్ళు మాత్రం ప్రజలను దోచుకోవడానికి ఉపయోగపడుతుంది. దానివల్లనే ఈరోజు ఇవన్నీ కూడా అనర్థాలన్నీ కూడా వచ్చాయి. కోర్టు కూడా దానికి ఏదైతే మీరు ఎంత బిడ్ చేశారనేటువంటిది అదో బ్రహ్మ పదార్థం లాగా మీరు పెట్టనప్పుడు మిగతా వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటిది. అసలు గవర్నమెంట్ డ్యూ ప్రాసెస్ లేకుండా ఈ ప్రాథమికంగా ఉండేటువంటి వాళ్ళు మీరు ఎందుకు ఇనిషియేట్ చేశారు, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయా లేదా అనేటువంటి ముందు మీరు ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది వాళ్ళకి అని చెప్పాను. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం దీనికి సంబంధించి ఏదైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని సింగపూర్ కంపెనీలకు అప్పచెప్పి అడ్డంగా దోచుకోవాలనేటువంటి దుర్బుద్ధితో చేసినటువంటిది అనేటువంటిది ఈ విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ల్యాబ్సెస్ ఒక్కొక్కటి చెప్పుకుంటే వాయిదాలు తీసుకుంటూ అటార్నీ జనరల్లో ఉండేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాదించి ఏదో విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేశాడు. కానీ ఇవన్నీ కూడా వైఫల్యం చెందే. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి దానిలో ఏదైతే వీళ్ళు చెప్తున్నారో 2014-15లో సీఎం గారు రివ్యూ చేశారు, 22 ఏప్రిల్ వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాశారు, 30 అక్టోబర్ వాళ్ళు వచ్చి ప్రపోజల్ ఇచ్చారు, మళ్ళీ దానికి సంబంధించి రివైజర్ ప్రపోజల్ 21 మార్చి ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా తదంగం ప్రకారం రివర్స్ ప్రాసెస్ లో జరుగుతూ ఈ రోజు మభ్యపెట్టడానికి చేసినటువంటి పరిస్థితి. దాన్ని అధిగమించడానికి ఏదేదో మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో ప్రీ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసారా సార్? ప్రీ క్వాలిఫికేషన్స్ చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలో చేసేటువంటి ప్రాజెక్టుకి ఉండాల్సినటువంటి ప్రీ క్వాలిఫికేషన్స్ ఏంటంటే బయట దేశాల్లో, భారతదేశం కాకుండా బయట దేశాల్లో ఏ దేశాల్లో అయినా సరే లేఅవుట్ డెవలప్ చేసి ఉన్నారు ఆ కంపెనీ. బయట దేశాల్లో ఎక్కడో దగ్గర ఒక 50 లక్షల స్క్వేర్ ఫుట్, దానికి సంబంధించి 50 లక్షల స్క్వేర్ ఫుట్ బిల్డింగ్ కట్టి ఉండాలి. బయట దేశాలకు సంబంధించి మార్కెట్ చేసి ఉండాలి. బయట దేశంలో 25,000 మంది ఎంప్లాయీస్ని జనరేట్ చేసి ఉండాలి. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎవడైతే తాను ఎన్నుకున్నాడో, ఎవరికైతే ఇవ్వాలనుకున్నాడో వాళ్ళకు మాత్రం ఇవ్వడానికి వాళ్ళకు ఉండేటువంటి అర్హతల్ని బేరీజ్ వేసి ఒక పక్క మా మోడీ గారు ఏమో మేక్ ఇన్ ఇండియా అంటున్నాడు, మీరేమో ఇండియాలో ఉండేటువంటి ఇంజనీర్లకు ఇస్తే వాళ్ళు మురికాలం లాగా తయారు చేస్తారు, గబ్బు పట్టిస్తారని చెప్పి ఒక పక్క మాట్లాడితే ఈరోజు భారతదేశానికి సంబంధించి మన ఇంజనీర్లందరినీ కూడా అవమానపరిచేటువంటి విధంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం పోటీ పడేటువంటి స్థాయిలో మనం ఉంటే వీళ్ళందరినీ పెట్టి సింగపూర్ కంపెనీలకు తాకట్టు పెట్టి అమాయక రైతుల్ని ఈరోజు బలిపెట్టి వాళ్ళంతా దోచుకొని రకరకాలైనటువంటి విధానాలతో ఎక్కడైనా ప్రీ క్వాలిఫికేషన్స్లో
ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో చేసేటువంటి ప్రాజెక్టుకి ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి మెన్ అండ్ మెటీరియల్ ప్రకారం ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద అనుభవం పడతారు తప్ప భారతదేశంలో అనుభవం ఉండాల్సినటువంటి అవసరం లేదు. పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, మయన్మార్ కానీ, శ్రీలంక కానీ ఏ చిన్న దేశంలో పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం ఉంది. ఒక భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం అవకాశం లేదు. వాళ్ళు బయట దేశాల్లో కట్టి ఉండాలి, బయట దేశాల్లో డెవలప్ చేసి ఉండాలి, బయట దేశాల్లో ఉద్యోగులు ఉండాలి. వాళ్ళు మాత్రం దీంట్లో ప్రీ క్వాలిఫికేషన్స్ పెట్టాడు. కాబట్టి ఇది ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళతో కుదుర్చుకున్నటువంటి అచ్చంగా విదేశీ కంపెనీలకే ఇవ్వాలి నిర్మాణం అనేటువంటి ఆలోచన స్పష్టంగా ఉంది కదా. ఏ కంపెనీలు అయితే బయట చేసాయో వాళ్ళకి సంబంధించి 25,000 మంది ఎంప్లాయీస్, భారతదేశానికి సంబంధించిన కంపెనీలు బయట దేశంలో 25,000 మంది కన్స్ట్రక్షన్ కంపెనీలు జనరేట్ చేయకపోవచ్చు, అక్కడ కట్టినటువంటి బిల్డింగ్లు కట్టకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి లేఅవుట్ డెవలప్ చేయకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి లేఅవుట్ మార్కెటింగ్ చేయకపోవచ్చు. ఈ కంపెనీలకు ఏదైతే ఉందో, ఈ కన్సార్షియంకి, సింగపూర్ కంపెనీస్ కన్సార్షియంకి ఏదైతే ఉందో వాళ్ళ ప్రీ క్వాలిఫికేషన్ తీసుకుని ఇంకెవరు కూడా పోటీకి రాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. రైట్. మనతో అద్దెపల్లి శ్రీధర్ కూడా జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వారితో కూడా మాట్లాడారు. రామచంద్రమూర్తి గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినారు. ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనే దాంట్లో వారు చెప్తున్నట్టుగా వేరే దేశాల్లో ఇంత కన్స్ట్రక్షన్ అనుభవం ఉండాలి, ఇంతమంది ఎంప్లాయీస్ ఉండాలి. అసలు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఈ కండిషన్స్ ఏమైనా ఉండాలి అని ఉంటుందా? కండిషన్స్ అంటే కేవలం ఈ కండిషన్స్ ఆ సింగపూర్ కంపెనీని సూట్ కావడానికి పెట్టిన కండిషన్స్. ఇది స్విస్ ఛాలెంజ్ పేరుతో నామినేషన్ పద్ధతిలో ఇస్తున్న పద్ధతి. ఇది నామినేషన్. గతంలో కూడా ఈ దేశంలో కొన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కొన్ని ప్రాజెక్టులు జరిగి ఉంటాయి కదా, అప్పుడు కూడా ఇట్లాంటి కండిషన్స్ లేవు. ఇంకోటి ఏంటంటే ఆ సిమ్కార్బ్ అనే కంపెనీ అక్కడ బ్రెజిల్లో ఆయిల్ కుంభకోణంలో ఇరుక్కొని బ్లాక్ లిస్ట్ చేయబడింది. అది ఓకే. అటువంటి కంపెనీ ఇక్కడ అమరావతి కట్టంగా రావటం, దానికి మనకు అభ్యంతరం లేకపోవటం, మనం స్వాగతించడం, ఇంకెవరికి అవకాశం లేకుండా వాళ్ళకే కట్టబెట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఇంటర్నేషనల్ మీడియా అంతా ఘోషించింది సార్ దాని మీద. ఇంటర్నేషనల్ మీడియాలో ఆర్టికల్స్ వచ్చాయి. ఓకే, మనం న్యూయార్క్ టైమ్స్లో వార్త వచ్చింది, న్యూయార్క్ టైమ్స్లో అనాలిసిస్ వచ్చింది దాని గురించి. ఓకే, మనం రుద్రరాజు గారు, శ్రీధర్ గారు ఉన్నారు. రుద్రరాజు గారు చెప్పండి, స్విస్ ఛాలెంజ్ పద్ధతి మీద హైకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. ప్రభుత్వం ఏమైనా పునరాలోచన చేస్తుంటారా? అంటే బేసికల్గా స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తూ ఉన్నాం. విభజన అనేటువంటిది జరిగిన తర్వాత శివరామకృష్ణ కమిటీని అఫీషియల్గా వేశారు. శివరామకృష్ణ కమిటీని వీళ్ళు ఏమాత్రం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వారు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు మనం మీడియాలో ఒక ఇంగ్లీష్ దాంట్లో హిందూ కోట్ చేద్దాం అనుకున్నా, ఇది ఒక ఇంగ్లీష్ దాంట్లో ఇంటర్వ్యూ వచ్చింది, పెద్ద ఆర్టికల్ వచ్చింది. దాంట్లో చాలా బాధపడ్డారు ఆయన. ఇప్పుడు మీరు పరిస్థితులు అర్థం చేసుకోవటం లేదు, దీని రిఫర్గేషన్స్ అన్నీ కూడా మీకు లాంగ్ రన్లో తెలుస్తాయి, వీటిని నన్ను నా కమిటీ రిపోర్ట్స్ని డీవియేషన్ చేయడం అని కాదు, జరుగుతున్నటువంటి విషయాలని డీవియేట్ చేయడం. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, దేవసహాయం గారు లాంటి వారు కానీ, ఏఎస్ శర్మ గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి అవుట్ ఆఫ్ దేర్ అకాడమిక్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది స్టేట్ వాళ్ళందరూ వెళ్ళి చెప్పారు. దాన్ని కూడా ఖాతరు చేయలేదు. దాని తర్వాత వారి ప్రభుత్వంలోనే మంత్రిగా చేసినటువంటి వడ్డే శోభనీశ్వరరావు గారు కానీ, లేకపోతే యలమంచిలి శివాజీ గారు పార్లమెంటరీ సభ్యులుగా చేసినారు కానీ, ఈ సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా చెప్పారు. అయినా కూడా దాన్ని కూడా ఖాతరు చేయలేదు. క్లియర్గా ఇగో నా దగ్గర స్విస్ ఛాలెంజ్ సంబంధించినటువంటి కేల్కర్ గారి రిపోర్ట్ ఉంది. దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో ఏం చెప్పారంటే, అన్సాలిసిటెడ్ ప్రపోజల్స్ స్విస్ ఛాలెంజ్ మే బీ యాక్టివ్లీ డిస్కరేజ్డ్ యాజ్ దే బ్రింగ్ ఇన్ఫర్మేషన్ ఎసెన్షియల్స్ ఇన్ ది ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అండ్ రిజల్ట్ ఇన్ ది ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్ ది ఫెయిర్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ పొటెన్షియల్ బిడ్డర్స్ ఇన్ ది ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. క్లియర్గా వాళ్ళు చెప్పారు. ఫర్దర్, the tendency of the authorities to call any pre-identified project to be delivered through a DBFOAT model as Swiss challenge needs to be curbed. Unsolicited proposals are inherently different from the DBFOT. A vague definition of the term Swiss challenge risks the danger of the encouraging opacity in bidding the process. క్లియర్గా చెప్పారు. సుప్రీంకోర్టు అయితే దీని మీద 2009లోనే చెప్పింది. ఈయన 2015లో ఈయనేం ఆర్డినరీ కేల్కర్ 13th ఫైనాన్స్ కమిషన్ వైస్ చైర్మన్ చేశారు. చాలా క్రెడెన్షియల్ ఉన్నటువంటి, దేశంలో చాలా అకాడమిక్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి. సో వీటిలన్నింటినీ కూడా డీవియేట్ చేసి ఇది ఇవ్వడం అంటే మేము చెప్తున్నట్టుగా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నట్టుగా నాకు అర్థమైంది ఏంటంటే, దీనికి ముందే ఒక ఆలోచనకు వచ్చి దానికి స్విచ్ ఛాలెంజ్ అనే పేరు పెట్టి చక్కగా ఒక పాత తరంలో ఆయన నామినేషనే ఏ విధంగా అయితే ఆయన నామినేట్ చేయాలనుకున్నారో వాళ్ళకే దీన్ని అప్పచెప్పారు. దానికి మాడిఫైడ్ నేమ్ స్విచ్ ఛాలెంజ్ అని పెట్టారు బయట ప్రపంచానికి తప్పించి. దాంట్లో ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు, క్లియర్ కట్గా ప్రైవేట్ కంపెనీ కన్సార్షియం, వాళ్ళ క్రెడెన్షియల్స్ కానీ వాళ్ళ క్రెడిబిలిటీ కానీ ఎట్ ది స్టేక్ దీన్ని కావాలని తీసుకెళ్ళి దాన్ని కట్టబెట్టారు. దీంట్లో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ కంపెనీస్లో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనం తీసుకుంటే ఒక 14-15 మంది ఉన్నారు దీంట్లో. వీళ్ళందరి క్రెడెన్షియల్స్ మీద మనం ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఇంత పెద్ద యాక్టివిటీని మనం, ఇంత ల్యాండ్ని, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకుని వాళ్ళకి పణంగా పెడుతున్న నేపథ్యంలో మళ్ళీ గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ బ్యాక్.
ఎందుకంటే మీకు చెప్తా దీంట్లో ప్రాసెస్ కూడా జరగలే. మనం ఈ ఇష్యూలో మనం మాట్లాడేది ఏంటి, ఈవేళ హైకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి ఫైండింగ్ అవుట్స్ కూడా నేను ఫాలో అయ్యాను. దాంట్లో క్లియర్ కట్గా ప్రొసీజర్ ఫాలో కాలేదు. సిఆర్డీఏకి ఫైల్ వెళ్తుంది, సిఆర్డీఏ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, ఇన్ఫ్రా నుంచి సీఎం గారికి వెళ్తుంది. మధ్యలో ఇన్ఫ్రాని డివేట్ చేసి బైపాస్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టారు. దీంట్లో ఇంకో క్రొనాలజీ ఆఫ్ యాక్టివిటీస్ మనం చూస్తే గొప్పవాడు, బాగా ఎక్వైర్ చేస్తాడు, మంచివాడు అని సిఆర్డీఏ కమిషనర్గా శ్రీకాంత్ని తెచ్చుకున్నారు. ఆయన బయటకు వెళ్ళిపోయారు. గిరిధర్ గారు దీన్ని డీల్ చేసేటువంటి వ్యక్తి సీఎం ఆఫీస్లో ఉండేవారు, వారు బయటకు వెళ్ళిపోయారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి సాంబశివరావు గారు వీరితో పాటు సింగపూర్ వెళ్ళి దాని మీద అగ్రిమెంట్ మీద సైన్ చేసి వచ్చినటువంటి 2 డేస్లో ఆయన్ని ఫైర్ చేసినటువంటి సంగతి. సో ఈ విధంగా మనం అఫీషియల్స్ కూడా చాలా మంది భయపడుతున్నారు, అమ్మో ఏం జరిగిపోతుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఈవేళ ఉన్నటువంటి పరిస్థితిలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ ఇవన్నీ తర్వాత ఎప్పుడో అప్పుడు జరిగినటువంటి తప్పు బయటకు రాక తప్పదు. రైట్. డెఫినెట్గా అధికారులు అందరూ కూడా తెలిసింది. సో గిరిధర్ గారు వెళ్ళిపోవడం వాస్తవం, దాని తర్వాత సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సాంబశివరావు గారు వెళ్ళిపోవడం వాస్తవం, శ్రీకాంత్ గారు వెళ్ళిపోవడం వాస్తవం. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా దీంట్లో డీవియేషన్ జరిగాయి. వెరీ ప్రిన్సిపల్ ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు అన్నట్టు ఏవైతే 1, 2, 3 దానికి సంబంధించిన ప్రీ రిక్విజిట్స్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, దీంట్లో డిఫైన్ చేసినటువంటి అంశాలు ఉన్నాయో, వాటిని డివేట్ చేసిన మాట వాస్తవం. కాబట్టి డెఫినెట్గా దీని జరగాలి. శ్రీధర్ గారితో మాట్లాడండి. మూర్తి గారు, ఇంకొకటి ప్రభుత్వం చెప్తున్నది అందులో ఏముందో మాకు తెలియదు అంటుంది. తెలియదన్నప్పుడు అది రహస్యంగా ఇప్పుడు స్విస్ ఛాలెంజ్ పద్ధతిన కన్సార్షియం దాఖలు చేసిన టెండర్లో ఏముందో ప్రభుత్వానికి తెలియనప్పుడు దానివల్ల లాభం జరుగుతుందని ఎట్లా అంటున్నారు? అదే కదా విచిత్రం. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఎవరు క్వశ్చన్ చేసేవాడు లేరు. ఆయనకి కలిసి వచ్చేది ఏంటంటే అక్కడ సివిల్ సొసైటీ చాలా డొసాలుగా ఉంది. అక్కడ ఒక హరగోపాల్ లేడు, ఒక కోదండరాం లేడు, అక్కడ ఒక గద్దర్ లేడు. అక్కడ పాపం ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు. చేస్తే పొలిటికల్ పార్టీస్ వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్, మిగతా సిపిఐ వాళ్ళు చేయాల్సిందే కానీ సివిల్ సొసైటీని లేదు అసలు. అయితే హార్బర్కి 1,00,000 ఎకరాలు తీసుకుంటా, రాజధానికి 32,000 ఎకరాలు తీసుకుంటా, 42,000 ఎకరాలు తీసుకుంటా అంటే వాళ్ళు సివిల్ సొసైటీలో ఎవరు ప్రశ్నించలే. అట్లా సాగదు, అక్కడ ఎక్కడ సాగదు దేశంలో. అందుకే అక్కడ అట్లాంటి పరిస్థితి అక్కడ ఉంది ఇప్పుడు. అది ప్రభుత్వానికి తెలియకపోతే అది నష్టమా లాభమా ఏది తెలుస్తుంది? ఓకే, అలా అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ప్రభుత్వం తెలియకపోవడం అనేది ఇంకో నేరం. ప్రభుత్వం తెలుసుకోవాలి, అది ఓపెన్గా ఉండాలి. ప్రభుత్వమే కాదు, ప్రధానికి అందరూ తెలియాలి, అఫీషియల్స్ తెలియాలి, ఇతర కాంట్రాక్టర్లు తెలియాలి, ఇతర బిడ్డర్స్ తెలియాలి, మొత్తం అందరికీ ఓపెన్గా ఉండాలి. దేర్ ఇస్ నో స్కోప్ ఓపెన్ ఉండాల్సిందే కానీ కనీసం ప్రభుత్వానికి కూడా తెలియకపోతే ప్రభుత్వం తెలియదు. మీరు ఎవరినైతే అటార్నీ జనరల్ పిలిచారో మీ తరఫున వాదించడానికి ఆ అటార్నీ జనరల్కే తెలియదు. ఓకే, దాన్ని ఎట్లా ఏ జడ్జి అని ఎట్లా ఓకే అంటారు దాన్ని? శ్రీధర్ గారితో మాట్లాడు. శ్రీధర్ గారు చెప్పండి, ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది, ఎట్లా ఇది అంటే కేంద్రం కూడా ఇట్లాంటివన్నీ చూస్తుంది. బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా స్విస్ ఛాలెంజ్ విధానంలో కొన్ని ఏమైనా కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ ఇస్తే రైల్వేస్లో అక్కడ ఇక్కడ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం అనేది ఇట్స్ నాట్ ఏ, అంటే ఒక రాజధాని నిర్మించుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి చోట ఇంత అందరి కళ్ళకు గంతలు కట్టేసినట్టుగా సాగితే ఇంకొక చిన్న విషయం, ఇది కొట్టేసింది కూడా ఈ రాజధాని భవన నిర్మాణం కూడా సంబంధించింది కూడా కాదు. అది కూడా కొట్టేసి అనుకోండి. అది మెయిన్ కంటెన్షన్ ఏంటంటే అక్కడ లేఅవుట్లు వేసి అమ్ముకోవడానికి. అదే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ లేఅవుట్ డెవలప్మెంట్. లేఅవుట్ డెవలప్మెంట్ దానికి లో కూడా 5,600 crores వాటర్ అయితేమి, ఆ ప్రాజెక్ట్ వరకు రోడ్స్ అయితేమి, పవర్ అయితేమి అన్ని గవర్నమెంట్ అంటే భవనాలు అవి కాదు. మీరు ఇచ్చే డబ్బుతో కట్టుకుంటారు కాదు. ఆ కన్సార్టియం ఖర్చు పెట్టే కేవలం 300 కోట్ల రూపాయలు. గవర్నమెంట్ ఖర్చు పెట్టే 4,000-5,000 రూపాయలు. అది పెడితే దాంట్లో మళ్ళీ వీళ్ళకి షేరు 32%, 42%. వాళ్ళకి ఎప్పుడైనా బ్యాక్అవుట్ అయితే వాడికి 3 times ఎక్కువ ఇవ్వాలి. అది కూడా లండన్ కోర్టులో గొడవ 3 times ఎక్కువ ఇవ్వాలి గవర్నమెంట్ వాళ్ళు పంపాలంటే. అంటే ఇదివరకు చాలా సిమిలర్ సిచ్యువేటెడ్ గా ఒకసారి సీఎం గారు ఒక 12-15 మెడికల్ కాలేజెస్ ఇచ్చారు. బిఫోర్ యూ టాక్ ఒక్కటి చెప్పండి నాకు. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అమరావతి నిర్మాణం కోసం ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో వారు చెప్పినట్టుగా కొన్ని కండిషన్స్తో పోతుందో, ఇట్లాంటిది ఎక్కడైనా ఈ దేశంలో ఇంతకుముందు జరిగిందా? అంటే ఈ విధంగా ఎప్పుడూ జరగలేదండి. అంటే సిమిలర్లీ సిచ్యువేటెడ్ కేసు ఏదైతే హైకోర్టులో ఛాలెంజ్ చేసి ఎప్పుడైతే సీఎం గారికి ముట్టికాయ కొట్టారో, ఆ సీఎం గారు ఒక 10-12 కాలేజీలు సూమోటోగా నోటిఫికేషన్ ఇచ్చి మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చేసి దెన్ ఫైనలీ ఇట్ హెస్ బిన్ ఛాలెంజ్. రాని వాళ్ళు ఎలాగ ఛాలెంజ్ చేస్తారు, రాని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసినప్పుడు అట్ లెంత్ ద ఆర్గ్యుమెంట్స్ హ్యాపెండ్ ఇన్ ద హైకోర్ట్. అయినప్పుడు ఏమన్నారంటే ఫైనల్లీ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే వేర్ ఈస్ ద రికమెండేషన్, వాట్ ఈస్ ద బేసిస్, సీల్డ్ కవర్ అంటే నేను చెప్తున్నానండి. అప్పుడు ప్రభుత్వం వెళ్ళి సీల్డ్ కవర్ అని చెప్పి సీల్డ్ కవర్ ఇచ్చిందండి.
So then the Advocate General insisted that please kindly don't open the sealed cover till the arguments are over, then we'll see what to do. But these are our recommendations. Based on our recommendations and the full length argument చేసిన తర్వాత Chief Justice అన్నారు, Mr. Advocate General, I have a strong opinion about you. మీ మీద నమ్మకం ఉంది కానీ మీ సీఎం మీద కానీ ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఐ ఓపెన్ ద కవర్ అని చెప్పి అందరి ముందర కవర్ ఓపెన్ చేశారండి. 1, 2, 3 పేజీలు, తర్వాత 40th పేజ్, 50th పేజ్, తర్వాత 60th పేజ్, 70th పేజ్. అండ్ ఒక కాలేజ్కి ఇద్దాం అనుకున్న రౌండ్ అప్ చేసేసి స్ట్రైక్ ఆఫ్ చేసేసి అలాగా పేజీలు కూడా 1 to 50 గారు 1 to 100 కూడా లేవు సరిగ్గా. పేర్ల దగ్గర ఓవర్ రైటింగ్, రికమెండేషన్ దగ్గర ఓవర్ రైటింగ్, డెఫిషియన్సీస్ అంటే ఓవర్ రైటింగ్ ఇవన్నీ కనపడి అప్పుడు ఆ రోజు సీఎం గారికి అది బాగా ఇబ్బంది కలిగిన జడ్జిమెంట్ జరిగింది. అదేవిధంగా ఈరోజు స్విస్ ఛాలెంజ్ ఆ రోజు ఎప్పుడైతే 10 రోజులు లాస్ట్ 3 months నుంచి జరుగుతున్నప్పుడు కూడా నేను ఇదే ఊహించాను. మా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఇబ్బంది వస్తే ఇనేవే బీజేపీకి కూడా ఇబ్బంది వస్తుంది. ఈ సీల్డ్ కవర్ ప్రాసెస్ అన్నది వన్స్ ఇట్ ఇస్ బిన్ ఛాలెంజ్ ఇన్ ద హైకోర్ట్. అండ్ స్విస్ ఛాలెంజ్లో మేజర్గా ఏంటంటే సుమోటో సంబడి వాక్స్ ఇన్ టు యువర్ ఆఫీస్ గివ్స్ ఏ ఛాలెంజ్ సేయింగ్ దీస్ ఆర్ మై ఫైనాన్షియల్ టర్మ్స్, దీస్ ఆర్ ద డెవలప్మెంట్ టర్మ్స్ అన్నప్పుడు డెవలప్మెంట్ టర్మ్స్ చెప్పినప్పుడు ఫైనాన్షియల్ టర్మ్స్ చెప్పకుండా ఎవరన్నా ఒక ఇన్వెస్టర్ ఎలాగ ఇన్వెస్ట్ చేస్తాడు, దెన్ వాట్ ఈస్ ద రిటర్న్ అన్నది ఇవన్నీ తెలియాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఏమన్నారంటే లేదు దీనివల్ల ఈ ఫైనాన్షియల్ టర్మ్స్ అని బయట పెడితే ఇబ్బంది అవుతుంది, వేరే వాళ్ళు వీళ్ళు, దట్ ఈస్ నాట్ ద కదా. ప్రభుత్వం అలా జరగచ్చు కానీ సీక్రెట్గా బిజినెస్ అలా జరగదు. ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుంది. బీజేపీకి ఏంటి ఇబ్బంది వచ్చిందంటే మేము 2,000 కోట్లు లాస్ట్ 20 days బ్యాక్ 1 month బ్యాక్ ఇచ్చినప్పుడు మొత్తానికి 450 crores ఓన్లీ ఫర్ ద సీట్ క్యాపిటల్కి ఇచ్చాం. మరి ఆ సీట్ క్యాపిటల్కి ఏదైతే మెయిన్ బిల్డింగ్స్ కడుతున్నారో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. నాకు అప్పుడు బిగ్గర్ డౌట్ ఐ రేజ్డ్ ఇన్ అవర్ పార్టీ ఫోరం ఆల్సో సేయింగ్ దట్ మనం 450 crores క్యాపిటల్ కట్టడానికి ఇచ్చినప్పుడు అక్కడ 300-350 crores కమిట్మెంట్తో 2,000 ఎకరాలు ఇచ్చి అక్కడ బిల్డింగ్లు ఏం కడతారు, మనకు డబ్బులు ఏమి అకౌంట్ 2,000 ఎకరాలు మీ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే అయిపోయేది కదా. అదిగా సార్, మీరు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట చైనా, జపాను, సింగపూర్ పోయి ఆ సింగపూర్ కంపెనీతో టైప్ పెట్టుకొని ఇట్లా చేస్తుంటే మీరు ప్రశ్నించే అధికారం మీకు లేదా, లేదా బాధ్యత లేదా అంటే అలా కదా. బాధ్యత ఎంతవరకు ఉంటుంది అంటే రీజనబుల్గా, ఆయన కూడా వయసులో పెద్ద అయినా 10 years అపోజిషన్ 10 years సీఎం అని అందరూ చెప్తా ఉంటారు. ఇది రాష్ట్రం అంటే వి కాంట్ అంటే ఇప్పుడు వీళ్ళు FRBM ఏదైతే నామ్స్ ఉన్నాయో అండి, ఏదైతే లెండింగ్ కెపాసిటీ ఆర్ బారోయింగ్ కెపాసిటీ ఆఫ్ ఈ స్టేట్ గవర్నమెంట్, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా 3%, 2%, 2.5%, 4%, 5% చేయమన్నారు. యాజ్ ఎ స్పెషల్ కేసు ఆంధ్రప్రదేశ్ చేద్దామని అనుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వం, సో దట్ ఫైనాన్షియల్ వెసులుబాటు ఉంటుందని. అంటే వీ కాంట్ మీరు మిమ్మల్ని క్యాపిటల్ కట్టడానికి మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు కదా, ఆయన ఏదైనా చేసుకోండి మీరు అనుకుంటున్నారు. అదే నేను అంటున్నాను కదా, మీరు ఆ ఫైనాన్షియల్ ఇప్పుడు ఏదైతే 3 కంపెనీలో ఉన్నాయండి, ఆ కంపెనీలో ఉన్న మేజర్ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ హూ ఈజ్ ఇన్ టచ్ విత్ ద గవర్నమెంట్, హూ ఈజ్ ఇన్ టచ్ విత్ చంద్రబాబు నాయుడు, హీ యూస్ టు బీ ఇన్ సింగపూర్ ప్రభుత్వంలో ఉండేవారు. వచ్చిన తర్వాత ఇనిషియలీ స్టార్టెడ్ ఇంటరాక్షన్ విత్ దెమ్, దెన్ ఫైనలీ వచ్చిన తర్వాత మనకి ప్రజలకి ఏమన్నారు, ఇప్పుడు నేను పోటీ పడదాం అనుకున్నాను, వాట్ ఎవర్ 1% అవని 2% అవని, సింగపూర్ ప్రభుత్వంతో పోటీ పడలేం కాబట్టి ఆగిపోయాం. ఆగిపోయిన తర్వాత సింపుల్గా ఆ మనిషి ఆ సింగపూర్ ప్రభుత్వంలో రిజైన్ చేసి ఇలా బయటకు వచ్చి ఏదో 2 కంపెనీలు జత చేసి ముగ్గురు వచ్చి ఈ ఫిగర్ హెడ్ అంటే చాలా మందికి ఈయన ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్న విషయం కూడా తెలియదు. దే ఆల్ అజ్యూమ్ దట్ ఈస్ ఇన్ స్టిల్ సింగపూర్ గవర్నమెంట్. జాయింట్ వెంచర్ ఆఫ్ ఈశ్వరన్ అండ్ చంద్రబాబు నాయుడు అంటే అంత డైరెక్ట్గా నేను అనలేను కానీ బట్ ఓపెన్గా చెప్పేది ఏంటంటే సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, ఇంపార్టెంట్ వ్యక్తి బయటకు వచ్చి ప్రైవేట్ కంపెనీస్ జత చేర్చి అదేదో పబ్లిక్ గవర్నమెంట్ ఈక్వేషన్ లాగా పెట్టి మళ్ళీ డిస్కషన్ జరుగుతున్నది. శ్రీధర్, నిన్ననే మీరంతా కూడా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రకటించిన విషయంలో ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని అభినందించి కృతజ్ఞతలు తెలిపొచ్చారు. పాయింట్స్ ఏమన్నా అక్కడ మీరు రేజ్ చేశారా? మాట్లాడదాం. మనం అమరావతి నిర్మాణం గురించి మాట్లాడుకుంటున్నాం, స్విస్ ఛాలెంజ్ విధానం గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పండి శ్రీధర్, మీరు ఇంతమంది మనం మాట్లాడుతూ బ్రేక్ తీసుకున్నాం. ఇట్ స్టార్టెడ్ యాజ్ ఇఫ్ గవర్నమెంట్ అన్నట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి, ఈశ్వరన్ అక్కడ సింగపూర్ మంత్రి. ప్రభుత్వానికి మధ్య జరగబోతున్న ఇది అని అనుకున్నాం. అప్పుడు బీజేపీ మాట్లాడలేదు కదండి. అదే ఓపెన్ గా చెప్తున్నాను. when it started we can't say what I am asking is గవర్నమెంట్ అని మొదలయ్యి ఆ తర్వాత ఆ గవర్నమెంట్లో ఉన్న మంత్రి రాజీనామా చేసి 2 కంపెనీలు పెట్టుకోనో, ఆ 2 కంపెనీలతో అసోసియేట్ అయ్యో, ఇంకో 3వ కంపెనీని ఇక్కడ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో దీన్ని తీసుకొని కలిసి చేస్తుంటే ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలండి, స్విస్ ఛాలెంజ్ విధానంలో రేపు జరగబోతున్నది ఏంటంటే రాజధాని నిర్మాణం కాదు, లేఅవుటింగ్ ఆఫ్ ప్లాట్స్.
అంటే భారతదేశంలో ప్లాట్లు లేఅవుట్ చేయగలిగిన నైపుణ్యం గల సంస్థలు కూడా లేకుండా పోయినాయా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే కండిషన్స్ అన్నీ కూడా వన్ సైడ్గా, అంటే ఇప్పుడు అంత ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డిఎల్ఎఫ్ 2-3 ఢిల్లీలో యూనిటెక్ ఇవన్నీ కూడా చాలా పెద్ద కంపెనీస్ అండి. Of course. దే హ్యావ్ లార్జ్ కన్స్ట్రక్షన్స్, అంటే ఏరియా కానీ లేఅవుట్ ఏరియా కానీ కన్స్ట్రక్టెడ్ ఏరియా, దే ఫుల్ఫిల్ ఆల్ ద నార్మ్స్. అది బీట్ చేయడానికనే ఉద్దేశంతోనే దే ఆ కండిషన్స్లో దే సెట్ ఫారెన్ షోర్స్కి ముందు అంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం ఇండియాలో ఉన్న 5 కంపెనీలు కూడా దే కాంట్ మ్యాచ్ అప్ దట్ ఫారెన్ షోర్ యాక్టివిటీస్ అని. షాపూర్జీ పల్లంజీ ఉన్నారు, ఏదైతే టెంపరీ క్యాపిటల్ కడుతున్నారు, కన్స్ట్రక్షన్కి ఇబ్బంది లేదు, ప్లానింగ్కి ఇబ్బంది లేదు, ఎగ్జిక్యూషన్కి ఇబ్బంది లేదు, డెడ్ లైన్స్కి ఇబ్బంది లేదు, బ్యాంక్ గ్యారంటీకి ఇబ్బంది లేదు, పెర్ఫార్మెన్స్కి ఇబ్బంది లేదు. They can show all these performances in Shapurji Pallam, and on top of it, they're constructing. ఓన్లీ ఫారిన్ ఎక్స్పీరియన్స్ లేదు. They're constructing Andhra Pradesh temporary building also. Okay. Similarly, L&T is also like that. They can fulfill all the criteria. You say 10 lakh square feet within 1 month, and they've built it. Big stadium in 1 month అంటే తమిళనాడులో కట్టారు. సత్యసాయిబాబు గారు బిల్డింగ్ కూడా కట్టారు. ఏదైనా స్పాన్ 100 feet స్పాన్ ఏదైనా కట్టారంటే సత్యసాయిబాబు గారు బిల్డింగ్ కట్టారు, తమిళనాడులో ఒక స్టేడియం కట్టారు. సో ఎనీ క్రిటికల్ సివిల్ ఇంజనీరింగ్లో ఏ కండిషన్ పెట్టినా కూడా L&T కానీ షాపూర్ పల్లంజీ ఏవైతే టెంపరీ క్యాపిటల్ కడుతున్నారో దే ఫుల్ఫిల్. ఇప్పుడు ఈ స్విస్ ఛాలెంజ్లో ఏవైతే కండిషన్స్ పెట్టారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఏదైతే ఎక్స్ప్రెస్గా కట్టిస్తున్నారో ఎక్స్ట్రా సర్చార్జ్ ఇచ్చి, అంటే మీరు 3 నెలల్లో కడితే ఇంత డబ్బు, 6 నెలల్లో కడితే ఎక్స్ట్రా డబ్బు ఇస్తున్నారు, అంటే వాళ్ళకి గ్యారంటీ పర్ఫార్మెన్స్ ఉందని నమ్మి ఇచ్చారు కదా, వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ఎలిజిబుల్ టు కన్స్ట్రక్ట్ ద అమరావతి క్యాపిటల్. స్విస్ ఛాలెంజ్లో దే ఆర్ ఇన్ఎలిజిబుల్ అన్లెస్ అండ్ అంటిల్ దే హ్యావ్ ఎ జాయింట్ వెంచర్ విత్ కంపెనీ విత్ ఫారెన్ కంపెనీస్. సో వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇనేవే ఇప్పుడు ఆదిత్య కన్స్ట్రక్షన్ ఒక కంపెనీ అయితే ఛాలెంజ్ చేసిందో దే హ్యాడ్ ఎ జాయింట్ వెంచర్ విత్ అదర్ కంపెనీస్. సో ఛాలెంజ్ చేశారు. వారు అనేది ఏంటంటే వాళ్ళు ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఆ ప్రపోజల్లో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ టర్మ్స్ లేకుండా మనం ఇప్పుడు 10% ప్రాఫిట్ పెట్టుకోవాలి, ఆపర్చునిటీ టు ఈవెన్ టు కోర్ట్ బిడ్, ఈవెన్ టు కోర్ట్ ఆల్సో. ఇంకో ఆస్పెక్ట్ సార్, మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి 6 నెలలు సంవత్సరం పట్టింది, ఈ బిడ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి 6 నెలలు సంవత్సరం పట్టింది, వేరే టెండర్ ప్రాసెస్ 30 రోజులు 40 రోజులు అని పెట్టారు. సో దట్ వాజ్ ఆల్సో మేజర్ డిబేటింగ్ పాయింట్ అండ్ డిస్కస్డ్ ఇన్ ద హైకోర్ట్, సేయింగ్ దట్ ఈ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి సంవత్సరం పట్టింది, లేదంటే ఈ బిడ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి సంవత్సరం పట్టింది, స్విస్ ఛాలెంజ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి సంవత్సరం పట్టింది ఆ కంపెనీకి. సో మేము కంపీట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో 30 daysలోనే ఇచ్చారు. దట్ ఈస్ వన్ గ్రౌండ్. సెకండ్ గ్రౌండ్ అంటే ఫైనాన్షియల్ టర్మ్స్ చెప్పకపోతే అల్టిమేట్లీ ఏ బిజినెస్ మ్యాన్ విల్ లుక్ ఎట్ ద ఫైనాన్షియల్ గెయిన్. ఆ ఫైనాన్షియల్ గెయిన్ మాకు ఎంత ఉన్నదో తెలియకుండా బ్లైండ్గా కవర్లో ఉన్నది మీరు బిడ్ చేయండి ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి వదిలిపెడితే అది ఎంతవరకు న్యాయం? దెన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఈవెన్ ఢిల్లీ హ్యాస్ నోటీస్డ్, ఆర్బిట్రేషన్ క్లాజ్ ఇన్ లండన్ హ్యాస్ బీన్ నోటీస్డ్. ఎందుకు? వై? ఇండియా ఇస్ రీజనబుల్లీ డెమోక్రటిక్ కంట్రీ. మన ఆఫ్రికా బ్రేక్ ముందు నేను చెప్పినట్టుగా మరి మీరంతా ప్రధానమంత్రిని అభినందించడానికి పోయారు, కృతజ్ఞతలు తెలపడానికి పోయారు, పెద్ద డెలిగేషన్ ఆయన సన్మానించారు. అక్కడ చెప్పలేదా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఇట్లా జరుగుతుంది అమరావతి? ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు గివ్ మనీ ఫర్ ది క్యాపిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. I'll tell you one. I think so. No, I'll tell you one issue, sir. When Amit Shah has come to Rajahmundry, there are about 20-30 groups of people and other thing. I've been organized saying that ఈ 20 మందిని అమిత్ షాని కలిపియాలన్నారు. వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఉన్నాయి, ఒక సమ్ స్పెసిఫిక్ ఇష్యూ డిమాండ్. 20-30 మందిని పోగేసి అమిత్ షా దగ్గర వెళ్తే టిక్మన్ కాగితం సార్ నాకు ఫోటో కావాలని చెప్పి 20 మంది ఫోటోలు తీసుకున్నారు విత్ అమిత్ షా. దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెన్ ఇన్ ఫ్రంట్. దెన్ ఇన్ కాన్బర్ట్ సిచ్యువేషన్లో నేను మాట్లాడితే అమిత్ షా గారు నువ్వు ఢిల్లీ వచ్చి మాట్లాడి ఇక్కడ కాదు, ఐఎమ్ అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్ అన్నారు. అంటే జనరలీ ఒక డెమోక్రటీ మనం ఉన్న ఇండియా సెటప్లో ఏంటి అమిత్ షా కలిసినా లేదా చంద్రబాబు నాయుడు కలిసినా లేకపోతే మోడీ గారు కలిసినా ఇష్యూ అడిగేవాళ్ళు బహు కొద్ది మంది ఉంటారండి. ఫోటో ఉంటే సరిపోతుంది అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తోటి జరుగుతున్నట్టుగా ఉంది. గోవర్ధన్ రెడ్డి గారితో గిరిధరాజ్ గారితో మాట్లాడి ఇంతకుముందు రామచంద్రమూర్తి గారు చెప్పినారు. ఎందుకు సివిల్ సొసైటీ రియాక్ట్ కావడం లేదు? పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది, కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు, కమ్యూనిస్టులు ఆందోళనలు చేస్తున్నారు. ఎందుకు ఈ స్విస్ ఛాలెంజ్ పద్ధతి మీద సివిల్ సొసైటీలో ఎటువంటి రియాక్షన్ రావడం లేదు? బేసికల్గా గడుతున్నటువంటి 27 నెలల్లో మీడియాలో కూడా రకరకాలు మనకు అర్థమైంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మీడియా, ఏ మీడియాలో మీడియాకు ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియా ఏ మీడియా ఉంటుంది ఈ రాష్ట్రంలో? వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఉంది, మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక మీకు నేను కోట్ చేసి చెప్పాను, ఎలమంచిలి శివాజీ గారు ఉన్నారు, అరిచి వాళ్ళందరూ గొంతులు ఎండిపోయాయి.
వడ్డే శోభనాధీశ్వరరావు గారు మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడారు. దేర్ ఆర్ పీపుల్. సో సెక్షన్ ఆఫ్ ఒకటే యాంగిల్ ఒకటే ప్రజెంటేషన్ బయట వెళ్తుంది, కానీ రెండోది రాని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని విధాలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ ఏదో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం జ్యుడిషియల్ని ఏం అనకూడదు, కానీ బట్ తప్పేటువంటి పరిస్థితి లేదు. ఎవ్రీబడి నోస్ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇందాక శ్రీధర్ గారు చాలా విషయాలు చెప్పారు. భారతీయ జనతా పార్టీ పెద్దన్నయ్య పాత్ర, అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు, వాళ్ళే ఏమి డేర్ చేయలేనటువంటి అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఏ విధంగానూ కూడా భారతీయ జనతా పార్టీకి ఈయనకున్నటువంటి సంఖ్యాబలం అక్కర్లేదు, వీరికి ఉన్నటువంటి ఎంపీలు అక్కర్లేదు. ఓకే, వీఆర్ వెల్కమింగ్, వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు రాష్ట్రం ఇంట్రెస్ట్లో, దాన్ని ఏం కాదంటలేదు. ఇప్పటివరకు అసలు దాని మీద ఏమి ఇప్పటివరకు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు, లేదా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ సమ్ ఇనిషియేటివ్ అబౌట్ పిలిచి అసలు సంబంధిత అధికారులతో ఇంత పెద్ద ఏరియా ఆఫ్ యాక్టివిటీ జరుగుతోంది. స్టేట్ క్యాపిటల్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విభజన చట్టం, డబ్బులు, ఫండింగు, ఇవన్నీ ఇందాక చెప్పారు ఆయన. సో వీటిలన్నింటినీ ఉండి కూడా ఇంత నాన్ సీరియస్గా 27 నెలలు అవుతుంది. 27 నెలలు అయిన తర్వాత కూడా ఇంత నాన్ సీరియస్గా తీసుకుని ఇంకా ఇప్పటి వరకు కూడా సీరియస్గా తీసుకుపోతుంటే, సో డెఫినెట్గా ఇక్కడ మనం ఓన్లీ టీడీపీనే అనేటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ కూడా రోల్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి రోల్ ఉంది. డెఫినెట్గా ఆయనకి 2,000 కోట్లు ఇచ్చిన దాంట్లో 450 కోట్లు ఏదైతే క్యాపిటల్కి ఇచ్చిందో తొక్కు పెట్టామని చెప్పి ఓపెన్ గానే చెప్తున్నా. వీ హావ్ గివెన్ ఎ లెటర్ ఇన్ ప్రిన్సిపల్, వీ హావ్ గివెన్ 2,000 crores బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి, క్యాపిటల్ కి 450 crores ఇచ్చింది. వీ హావ్ గివెన్ ఎ సబ్సిక్వెంట్ నెక్స్ట్ డే 2 days ఇచ్చింది. మాకు ఇబ్బంది కాదా? ప్రజలందరూ చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు, కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్ ఉంది, ఇతర పొలిటికల్ పార్టీస్ ఉంది. మనం క్వశ్చన్ చేయాలి, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, డబ్బులు వెనక్కి తీసుకున్నారు లేకపోతే ఇవ్వట్లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 450 కోట్లు ఇచ్చింది రాజధాని నిర్మాణానికి. మళ్ళీ వీ గివెన్ ఎ లెటర్ సేయింగ్ దట్ ప్లీజ్ సబ్మిట్ ద ఎర్లియర్ అమౌంట్స్ వాట్ వీ హావ్ గివెన్ టు యూ. అంటే వాళ్ళేమో ట్రీట్ చేయమని ఇప్పుడు బ్యాక్వర్డ్ ఏరియాకి ఇచ్చిన 50,000 లక్షలు కూడా 50 కోట్లు కూడా డైవర్ట్ చేస్తున్నారు. దానికి కూడా యూటిలిటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది ఇచ్చినా కూడా యూటిలిటీ సర్టిఫికేట్ ఇస్తేనే ఇస్తారు. ఇప్పటి వరకు దాని మీద కూడా ఏం లేదు. ఈ డబ్బంతా పుష్కరాలకు పోయిందా? అంటే ఎంత ఇబ్బంది అంటే అండి, 750 crores ఇచ్చాం, 350 ఇచ్చాం, మళ్ళీ మొన్న కూడా 350. ఆధ్యాత్మికవాదులకు కోపం రావచ్చు, కానీ పుష్కరాలకు వెళ్ళిపోయినట్టుంది డబ్బంతా. అంటే పుష్కరాలకి వెళ్ళినా పర్వాలేదండి, ఇప్పుడు పుష్కరాలకి చేసినా పర్వాలేదు. బట్ ఏమవుతున్నదంటే పుష్కరాలకి ఏదైతే డెవలప్ చేసామో అదంతా కూడా రేపు పొద్దున ప్రైవేట్ ఎంటర్ప్రినర్స్కి ఇస్తున్నారు ఆ ఏరియా. నేను శ్రీధర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాను సార్, లెట్ ది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇంత దాకా వచ్చింది. డిమాండ్ సెంట్రల్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటింగ్ భారతీయ జనతా పార్టీ రూలింగ్ గవర్నమెంట్. ఇన్ని విషయాలు చక్కగా చెప్తున్నారు, తీయగా చెప్తున్నారు, అరటి పండు ఇప్పినట్టు అన్ని విషయాలు చెప్తున్నారు. సే దే నో వాట్ అండ్ వాట్, వాళ్ళకి ఫ్యాక్ట్స్ అన్ని తెలుసు. వీళ్ళకి ఇప్పుడు ఈ రాష్ట్రం దీని మీద డెవలప్మెంట్ సిన్సియారిటీ ఉంటే లెట్ దమ్ ఎంక్వైరీ విత్ ది సిబిఐ. కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, మీకు ఆల్రెడీ హైకోర్టు ఫైండింగ్ ఇచ్చింది, ఆపింది. వెరీ 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 1, 2, 3, 4 ఇష్యూస్, కోర్ ఇష్యూస్ అన్నింటిని కూడా డివేట్ అయ్యారని హైకోర్టు చెప్తుంది. మీ దగ్గర రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి, మీరు ఇప్పటి వరకు దాన్ని ఎక్కడ కూడా వేరియస్ ఇష్యూస్లో సోమటివ్గా తీసుకుని మీరు సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించిన వాళ్ళు ఇంత పెద్ద క్యాపిటల్ ఇష్యూ జరుగుతున్నప్పుడు లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ విత్ డెసిషన్ ఆన్ దట్. చాలా వరకు టెక్నికల్ రీజన్స్ గురించి మాట్లాడుకున్నాం, సాంకేతికంగా వచ్చేటువంటి వాటి. ఇట్లా కనిపించినటువంటి కోణం అవుతుంది. చెప్పండి. ఏంటంటే సింగపూర్ కంపెనీస్ 2 కలిపి కన్సార్షియం కింద ఒక కంపెనీ రిజిస్టర్ చేశారు. గవర్నమెంట్ కూడా క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అని ఒక డెవలప్ చేశారు. ఈ 2 కలిపి అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఏడీపీకి తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి ఏం చేశాడు, 4 acres 4 crores per acre పెట్టాడు రేట్, మినిమం ప్రైస్, ఆఫ్సెట్ ప్రైస్. దాని ప్రకారం దాదాపు మనం ఇచ్చేటువంటి దానికి సంబంధించి వచ్చేటువంటి మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేశారు. అసలు ఛాలెంజ్ అంటే ఏంటంటే 4 crores ఉంది, దానికి సంబంధించి వాళ్ళకి ఏం చేశాడు, ఒక 3,200 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి పెట్టాడు. 3,200 కోట్ల డెవలప్మెంట్లో కూడా 2,000 కోట్లు మాత్రం డెవలప్మెంట్కి, 1,200 కోట్లు ఓన్లీ మార్కెటింగ్కి. మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 1,200 crores పెట్టి 3,200 కోట్లు పెట్టాడు. ఆ 4 crores మీద గ్రాస్ ఇన్కమ్ మీద ఎంత పర్సంటేజ్ కోట్ చేస్తాడు అనేటువంటిది అక్కడ ఛాలెంజ్. దీంట్లో ఉండేటువంటి గమ్మత్తు ఏంటంటే ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే పనిచేస్తుందో అది కానీ అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ సింగపూర్ కంపెనీస్ కిందనే పనిచేస్తాయి. ఆ బోర్డు వాళ్ళే ఉంటారు, వాళ్ళ చైర్మన్ బోర్డులో ఉంటాడు. రేపు దీన్ని ఏది మార్చుకోవాలన్నా ఆల్టర్ చేసుకోవాలన్నా అధికారం వాళ్ళకే ఇచ్చాడు. వీళ్ళకి సంబంధించి 42% ఈ అమరావతి డెవలప్. ఇంకొక కోణం ఏంటంటే ఈ మార్కెటింగ్ కంపెనీ ఏదైతే ఉందో అది మార్కెట్ చేసి అమ్మేటువంటి పరిస్థితి. ఇక్కడే అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి ట్రిక్ అంతా ప్లే చేశాడు. ఆ కంపెనీ 10,000 రూపాయల లెక్కన అమ్మితే 4 కోట్లు వచ్చేస్తుంది గజం. వీళ్ళు ఏం చేశారు, థర్డ్ పార్టీకి ఎవరికో ఒకరికి 10,000 లెక్కన అమ్మినట్టుగా డబ్బులు కట్టేస్తారు, అయిపోయింది.
వాళ్ళు 40,000 అమ్ముకొని 50,000 అమ్ముకొని ఆ వచ్చిన ఆదాయం అంతా కూడా సింగపూర్ కంపెనీస్కి సంబంధించినటువంటి బినామీ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళిపోతుంది తప్ప గవర్నమెంట్కి ఒక్క రూపాయి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. రైట్. కాబట్టి దీన్నంతా ప్లాన్ చేసి మేనేజ్మెంట్ కంపెనీ కూడా గవర్నమెంట్తో సంబంధం లేకుండా నేరుగా దాని కింద పెట్టి అసలు ఏం సంబంధం లేదు, ఈ కంపెనీ బిడ్ చేయడం కూర్చోవడం, దీనికి సంబంధించింది బ్యాంకులో పెట్టుకోవడం, లోన్ తెచ్చుకోవడం. దానికి ఒక్కటి యాడ్ చేస్తాను, మీరు చెప్పిన దానికి యాడ్ చేస్తాను. ఏదైతే అల్టిమేట్ బెనిఫిట్ పొందే కంపెనీలో ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో పార్ట్నర్. దట్ కంపెనీ హెస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ ఫారెన్ షోర్స్. ఐ థింక్ ఇస్ డాటర్ ఇన్ లా. అదే ఇప్పుడు ఏదైతే అల్టిమేట్ బెనిఫిట్ వస్తుందో ఆ అమౌంట్ దట్ కంపెనీ. వై ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ అలౌవింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇప్పుడు అన్ని మీరే చెప్తున్నారు, ఆన్ రికార్డ్ మీరే చెప్తున్నారు, ఇది అంతా ఈ లెవెల్ ఆఫ్ మ్యానిపులేషన్ తెలుసు. అంటే ఇదంతా ఇంటెలిజెన్స్ తెచ్చి పెట్టుకొని డాషర్ తన దగ్గర పెట్టుకుంటున్నాడే చంద్రబాబు గారు అదుపులో పెట్టాలి. మీరు ఇండికేట్ చేసేది ఏదో మీరు బ్లాక్ మెయిల్ చేస్తాం అదేం కదండి, డైరెక్ట్ గా చెప్తున్నాం 450 కానీ వై నాట్ ప్రైమ్ మినిస్టర్ సే ఇట్. అదే ప్రైమ్ మినిస్టర్ డేటా అంతా పెట్టుకుని ఏదో సిబిఐ ఎంక్వైరీ లేదా ఏదో బ్లాక్ మెయిల్ చేస్తారు మోడీ గారు, ఆ తత్వం కాదు. డైరెక్ట్ గా ఓపెన్ గా మాకు ప్రజలతో ఇబ్బంది ఉన్నది, 2,000 కోట్లు ఇచ్చిన తర్వాత హౌ కెన్ వి స్టాప్. తిరుపతిలో పవన్ కళ్యాణ్ చెప్పిన లొసుగులు ఇవేనా? అంటే నేను మొన్న అంటే తిరుపతిలో అనే మనం భావించాలి కదా. ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు మూర్తి గారు ఏమన్నారంటే ప్రధానమంత్రి ఇదంతా చూస్తూ ఏం చేస్తున్నారో ఆ డోజియర్ అంతా అలా పెట్టుకుంటారు, వారేమో ఎంక్వైరీ ఎందుకు చేయించారు అంటున్నారు. అంటే దేర్ ఆర్ కోర్ట్స్. ఇప్పుడు కోర్టులో సింగిల్ జడ్జి దగ్గర ఫేవరబుల్ అంటే నెగిటివ్ ఆర్డర్ వచ్చింది ఏపీ గవర్నమెంట్కి, దెన్ ఇట్ విల్ బి డిస్కస్ ఇన్ డివిజన్ బెంచ్ అండ్ ఇట్ బి ఛాలెంజ్. శ్రీధర్ గారు, కోర్ట్స్ అనేది లాస్ట్ రిసార్ట్. కోర్టు అనేటువంటిది ఇప్పుడు ఎక్కడా న్యాయం జరగకుండా ఎవరూ పట్టించుకోకుండా ఉన్నప్పుడు అనేటువంటిది కోర్టు వస్తుంది తప్ప ఇనిషియల్గా ఈ విధంగా జరుగుతుంది, ఓ పెద్ద స్థాయిలో ఫ్రాడ్, 1,000 కోట్ల రూపాయల్లో పాపం రైతులకు సంబంధించినటువంటి భూములు దీన్ని మొత్తాన్ని పొలిటికల్ యాంగిల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడికి ఓటేసింది మోడీని చూసి. వారు ఒప్పుకున్నది వాస్తవం. కాబట్టి మోదీకి బాధ్యత ఉంది, 100%. ఎలో చేయకుండా 100%. అంటే ఇప్పుడు నేను సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఏపీ ఇన్ఛార్జ్ అండి, కొంత ఫీడింగ్ ఇచ్చి ఒక విధంగా ప్రెస్ మీట్ పెట్టారు. నేను టైం అడుగుతున్నాను, నెక్స్ట్ వీక్ టైం అడుగుతున్నాను ఓపెన్గానే. సార్ సమ్ క్వార్టర్స్ హ్యావ్ గివెన్ యూ ఫీడ్బ్యాక్, యూ హ్యాడ్ ఏ ప్రెస్ మీట్ అగేన్స్ట్ జనసేన ఆర్ పవన్ కళ్యాణ్. దెన్ సైమిల్టేనియస్లీ ఇక్కడ తెలుగులో మాట్లాడారు, విజయవాడలో మాట్లాడారు, హైదరాబాద్లో మాట్లాడారు, లేకపోతే సీఎం రమేష్ ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడిన విషయాలన్నీ కూడా యూ షుడ్ టేక్ ఏ కన్సిడరేషన్. అంటే మెడల్ వంచేసి మేము ఫండ్స్ తెచ్చాము, లేదంటే ప్యాకేజ్ యాక్సెప్టెన్స్ ఉంది, లేకపోతే మేము మళ్ళీ అడుగుతాం, ఇవన్నీ మాటలు కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలా, లేకపోతే వీళ్ళు చెప్పింది అర్థం కాదు. వెంకయ్యనాయుడు గారు సిద్ధార్థనాథ్ సింగ్ చెప్తున్నాను, డైరెక్ట్ సిద్ధార్థనాథ్ సింగ్ చెప్తున్నాను, మీరు వెంకయ్యనాయుడు గారు ఎందుకు ఏపీ ఇన్ఛార్జ్ డిస్కషన్ వన్స్ అగైన్. మూర్తి గారు ఒక్కటి చెప్పండి నాకు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఒక కండిషన్ ఏముందంటే విదేశాల్లో ఒక 1000 హెక్టార్లలో నిర్మాణం జరిపిన అనుభవం ఉండాలి ఈ స్విస్ ఛాలెంజ్లో ఇక్కడ అమరావతి నిర్మాణానికి వస్తే. మరి అట్లాంటప్పుడు ఆ వచ్చే విదేశీ కంపెనీలకు భారతదేశంలో నిర్మించిన అనుభవం కూడా ఉండాలని పెట్టాలిగా. అది లేదు, కేవలం ఆ కంపెనీ సూట్ కావడానికి పెట్టిన క్లాజ్ అది, ఎక్కడ లేదు, అది ఇంతవరకు లేదు. ఇప్పుడు యాక్చువల్గా నేను హైదరాబాద్ డెవలప్ చేశాను, హైటెక్ సిటీ డెవలప్ చేశాను చెప్పుకున్నారు కదా. ఆ హైటెక్ సిటీ ఎవరు సింగపూర్ వాళ్ళు డెవలప్ చేశారా? ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళే కట్టారు. ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారు. ఐకానిక్ బిల్డింగ్ నేను కట్టించారు. నయా రాయపూర్ కన్స్ట్రక్షన్ ఆంధ్ర వాళ్ళు కట్టారు, కొన్ని కంపెనీస్ తీసుకుని. నయాపూర్ రాయపూర్ మనకి టెక్నాలజీ లేనప్పుడు మనం తాజ్ మహల్ కట్టుకుందాం, పక్కన ఉన్న చార్మినార్ కట్టుకుందాం, ఏమి తెలియని రోజుల్లో 400 ఏళ్ళ క్రితం మీరు స్లమ్స్ కడతారని కదా సీఎం గారు చెప్పాడు అన్నమాట. ఎలా ఉంటుందంటే టెండర్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ బిడ్డింగ్ అని, స్విస్ ఛాలెంజ్ బిడ్డింగ్ అని, మిగతా 4 టెండర్స్ అన్ని ప్రాసెస్ చూస్తే usually they say that 10 years experience of some civil activity, 10 lakh or 50 lakh square feet of construction, 10 lakh square feet of marketing or experience ఇవన్నీ in India or అని ఫారెన్ షోర్స్ అని రాస్తారు. పోలవరం ప్రాజెక్ట్కి ట్రాన్స్ఫర్కి ఎలా వచ్చిందంటే టెక్నికలీ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్స్. సమ్ టైమ్స్ ఈజ్ బ్లాక్ లిస్టెడ్. ఆఫ్టర్ పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కూడా కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్ బ్లాక్ లిస్ట్ అయ్యారు, అలాగే బీన్ స్టాప్. బట్ హీ కుడ్ గెయిన్ సమ్ అడ్వాంటేజ్ బేసింగ్ ఆన్ ద అడ్వాంటేజ్ షోన్ బై సమ్ డిఫాక్టో ఆర్ కంపెనీలు లేవని కూడా అందరూ అంటున్నారు. ఆ కంపెనీలు ఎక్స్పీరియన్స్ చూపించి వచ్చింది. అంటే ఇండియా కంపెనీలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు.
ఇండియన్ కంపెనీస్కి ఏమైనా సరిపోతే ఫారెన్ కంపెనీస్ని యాడ్ ఆన్ కొలాబరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ రివర్స్లో ఏంటంటే ఫారెన్ కంపెనీస్ మస్ట్ అండ్ షుడ్, ఇండియన్ కంపెనీస్ ప్రిఫరెన్స్ లేకుండా జరిగింది. మోడీ గారు మేక్ ఇన్ ఇండియాకి వ్యతిరేకంగా ఆయన ఆలోచనలకు భిన్నంగా అంతే కదా. పాప ఆయన మేక్ ఇన్ ఇండియా అని చెప్పి తాపత్రయపడుతుంటే ఇండియన్స్ ని ఎలిమినేట్ చేసి బయట తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో సార్ దిస్ ఈజ్ ఎ పొలిటికల్ యాంగిల్ సార్. మనం ఎంత డిస్కస్ చేసినా పాపం వీళ్ళ మీద కూడా పడుతుంది. ఎందుకంటే వాళ్ళు పార్ట్నర్స్గా ఉన్నారు, ఎన్డీఏ పార్ట్నర్స్, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. మీ మంత్రులు ఇద్దరు ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళ మంత్రులు మీ దగ్గర ఉన్నారు. డెఫినెట్గా మీరు చూస్తే ఇలా ఉంటే 27 ప్రజలు క్షమించారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ప్రధానమంత్రి గారు దీని మీద సోమోటివ్గా తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ సమ్ యాక్షన్ అగైన్స్. మీరే చెప్పారు దాంట్లో వాళ్ళ కోడలకి అందులో ఉందని చెప్పారు కదా. ఏదైతే మొన్న వీళ్ళు ఢిల్లీ పోయినప్పుడు అమిత్ షా గారు ఏం చెప్పారంటే మీరు చంద్రబాబు నాయుడు దగ్గర కలిసి పని చేసుకోండి అని చెప్పారు. కలిసి పని చేసుకోండి. అర్థమవుతుంది కదా మనకి. నేను స్పెసిఫిక్గా అడిగాను వాట్ హెస్ హ్యాపెండ్, వాట్ హెస్ పేపర్లో అంత ముందు అదే లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు కాదండి, ఒక 1 month బ్యాక్ ఒక పేపర్లో వచ్చింది చదివి నేను డిస్కషన్లో ఉన్నప్పుడు, శ్రీధర్ యూఆర్ డిఫరింగ్, అది నువ్వు చదవలేదా, నీకు తెలీదా, అది ఇది అని అన్నారు. అన్నప్పుడు నేను అన్నానంటే ఒక పేపర్లోనే వచ్చి ఉంటుందండి, అది కూడా ఏం చెప్పి ఉంటుందో నేను చెప్తున్నానండి, మీరు ఏం చెప్తే అది ఓకే అని చెప్పమన్నారు. మేము అలా ఆ టైప్ కాదండి. ఆ రోజు అన్న మాటలైతే వీఆర్ డిఫరెంట్. వీఆర్ నాట్ లైక్ అద్వానీ ఆర్ వాజ్పేయి టీమ్, వీఆర్ మోడీ అండ్ అమిత్ షా టీమ్. వేరే ఎక్కడ తప్పు ఉంటే అక్కడ తప్పు చెప్తున్నారు, నాకేం ఇబ్బంది ఏం లేదు, మీరేం కంగారు పడదు, నాకేదో ఇబ్బంది వస్తుందని. 1 లేటెస్ట్గా మొన్న ఏమన్నారంటే ఈ ప్యాకేజ్ దాని గురించి 2-3 మీటింగ్లు పెట్టబోతున్నారు కాబట్టి ఎంకరేజ్ టీడీపీ పీపుల్ ఆల్సో టు పార్టిసిపేట్ ఇన్ యువర్ మీటింగ్స్. ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు నెగిటివ్ మాట్లాడడానికి. ఎందుకు వాళ్ళు అన్ని ఒప్పుకున్నారు, వాళ్ళు అడిగినవన్నీ మనం చేసాం. ఆంధ్రలో మాట్లాడినవారు అని ముద్దుకృష్ణ నాయుడు చెన్నై పోయి మాట్లాడారు కదా. ఇప్పుడు ఇందాక ఒక డిస్కషన్లో కూడా అదే అంటున్నారండి. దే స్టిల్ ఇప్పుడు కూడా ఏమంటారంటే మీరు ఒప్పుకున్నారా లేదా డైరెక్ట్ గా చెప్పండి అంటే చెప్పలేకపోతున్నారు. ఒప్పుకోలేదని చెప్తున్నారు డిబేట్స్ లో. అదే ఒప్పుకున్నారు. మామూలుగా మన రఘునందన్ బాబు గారు ఒక డిబేట్ లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఆమోదించిన తర్వాత చేసామంటే వెంకయ్యనాయుడు గారు చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చినారండి. చంద్రబాబు నాయుడు గారితో పంపించారు. ఇక్కడ మెయిల్ మనం రాజధాని నుంచి మళ్ళీ ఫైనల్లీ చెప్పండి. సో నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇట్ ఈస్ ది సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. క్యాపిటల్ 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా సరే చేస్తుంది. బైఫర్గేషన్ యాక్ట్లో ఇంప్లిమెంట్ చేయవలసిన అంశాల దగ్గర నుంచి క్యాపిటల్ నిర్మాణం దగ్గర నుంచి అన్ని కూడా వాళ్ళదే బాధ్యత. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా కాంగ్రెస్ పార్టీగా మేము అడుగుతున్నాము, లెట్ దెమ్ కమ్ విత్ సిబిఐని తీసుకొచ్చి మీరు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించండి. మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, సిపిఐ, కాంగ్రెస్, వైఎస్ఆర్, సిపిఐ అందరూ ఇంక్లూడింగ్ ఆల్ ఎమినెంట్ పర్సనాలిటీస్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ చనిపోయినటువంటి పెద్దలు శివరామకృష్ణ గారి కమిటీలో వారు 1 day బిఫోర్ 3 days బిఫోర్ ఇచ్చినటువంటి హిందూలో ఉన్నటువంటి కటింగ్ కూడా చూస్తే జరుగుతున్నటువంటిది అన్యాయం అని చెప్పారు. కానీ మీరందరూ ఇప్పుడు మీరు చెప్పిన పార్టీలన్నీ ఒకవైపు, ప్రజలంతా ఒకవైపు, వారు నాతో ఉన్నారని చంద్రబాబు నాయుడు అంటున్నారు. మళ్ళీ ఎన్నికలు కదా, ఈసారి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ ఎన్నికలకు ఎవరున్నారు లేదా ప్రజల క్షేత్రంలో. యాజ్ ఫార్ as this capital is concerned, ఇది కృష్ణా నది ప్లెయిన్స్ లో ఉన్నది, కొండవీటి వాగు ప్లెయిన్స్ లో ఉన్నది. దట్ ఇస్ బీయింగ్ ఛాలెంజ్. You have been telling that long time. You have to convey one message to the High Command, your party's High Command, name Modi or Amit Shah. Yes, sir. You will be committing a second blunder if you support Chandrababu here. First blunder was denying special status. Second blunder would be supporting Chandrababu Naidu here. Supporting Chandrababu Naidu in the construction of the capital. Both the things we will try to overcome. We'll try to overcome. Thank you. కాబట్టి దీని మీద ఎంతమంది ఎన్ని చేసినా సరే ప్రభుత్వం ఈ రోజు ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రుద్రరాజు గారు చెప్పినట్టుగా ఇంటర్ఫియర్ అయ్యి దీని మీద పూర్తి స్థాయి విచారణ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రజలకు సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామచంద్రమూర్తి గారికి, శ్రీధర్ గారికి, రుద్రరాజు గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దాని కోర్టులో కొంత బ్రేక్ పడింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అయితే స్విస్ ఛాలెంజ్ విధానంలో జరుగుతున్న ఈ కన్సార్షియంకి ఏదైతే అప్పచెప్పబోతున్నారో రాజధానికి సంబంధించిన వ్యవహారం, దీని మీద అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నవి.
కేంద్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తూ ఉన్నది రాజధానికి కాబట్టి, నిర్మాణం కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, సరైన విచారణ జరిపించాలి, అన్ని విషయాలు బయట పెట్టాలి, పారదర్శకంగా ఉండాలి రాజధాని నిర్మాణం అని అందరూ కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.